హలో ఆల్. ఇప్పుడు మనము బీసీ రిజర్వేషన్స్ కానివ్వండి, బీసీ ఇష్యూ కానివ్వండి, అది తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, చాలా చాలా అన్ని ఇష్యూస్లలోకి అది మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో ఈ సందర్భంలో నేను మీకు అసలు ఈ బీసీ రిజర్వేషన్ వ్యవస్థ ఎలా వచ్చింది, రాజ్యాంగం ఏం చెప్తుంది బీసీ రిజర్వేషన్ల గురించి, ప్లస్ చట్టం ఏమని చెప్తుంది బీసీ రిజర్వేషన్ గురించి, మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆయన చేసినటువంటి చట్టం ఏంటి, ఆయన 2 చట్టాలు చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మన అసెంబ్లీలో 2 బిల్లులను పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర కోసం పంపించారు, రిజర్వేషన్స్ని పంపించారు, బీసీ రిజర్వేషన్స్ని పంపించారు. దానికి 2 బిల్లులు పాస్ చేశారు. ఒకటేమో ఎడ్యుకేషన్ సంబంధించి, ఇంకోటి ఉద్యోగాలకు సంబంధించి, ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి. 23% ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 23ని అది 42కు పెంచుతూ ఒక ఆర్డినెన్స్ చేయడమే కాకుండా ఆ ఆర్డినెన్స్ని ఒక బిల్లు రూపకంగా పాస్ చేపించి దాన్ని ప్రెసిడెంట్ కూడా పంపడం జరిగిందనమాట. ఆ సందర్భంలో ఈ బీసీ రిజర్వేషన్ భారతదేశంలో అని చెప్పేసి చాలా ఇష్యూస్ ఉంది. సో ఏంటి భారతదేశం యొక్క బీసీ రిజర్వేషన్స్ వ్యవస్థ నేను చెప్తాను. రాజ్యాంగం రిజర్వేషన్ వ్యవస్థ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు మాత్రమే ఇచ్చిందనమాట. అంటే ఎస్సీ అండ్ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది, బీసీలకు ఇవ్వలేదు. మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత చెప్తున్నాను, బీసీలకి రాజ్యాంగం రిజర్వేషన్స్ ఇవ్వలేదు. కానీ ఆర్టికల్ 340 ఏమని చెప్తుందనంటే, ఒక రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల లోపలలో ఒక బీసీ వెనకబడిన తరగతుల యొక్క ఒక కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిషన్స్ మీద కూడా ఒక చదవాలి, వాళ్ళ మీద ఒక విశ్లేషణ జరగాలి, ఒక సర్వే జరగాలని చెప్పేసి ఒక కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పిందనమాట ఆ పర్టికులర్ ఆర్టికల్. సో అలా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చింది, కానీ బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వలేదు. కానీ బీసీల గురించి ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి వాటిని విశ్లేషించండి అని చెప్పేసి రాజ్యాంగం పొందపరిచింది. ఆ సందర్భంలోనే 1955లో కాకా కలేల్కర్ కమిషన్ అని, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నెహ్రూ గారి హయాంలో ఫామ్ చేశారు. ఈ కాకా కలేల్కర్ కమిషన్ ఏమని చేసిందనంటే, ఓవరాల్గా 3400 బీసీ కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ ఉన్నాయి, వీళ్ళు బాగా వెనకబడి ఉన్నారు. వీళ్ళకి తేడా ఏంటి అంటే, వీళ్ళు వెనకబడిన వాళ్ళే కానీ అన్టచబిలిటీ లేదు. ఎస్సీ వాళ్ళు వెనకబడ్డారు ప్లస్ అన్టచబిలిటీ ఉంది, బీసీ వాళ్ళు వెనకబడ్డారు కానీ వాళ్ళకి అన్టచబిలిటీ లేదు. షెడ్యూల్డ్ తెగలు వాళ్ళు వెనకబడ్డారు కానీ అడవులలో ఉంటున్నారు, ఐసోలేషన్ ఫార్మ్ ఆఫ్ లివింగ్లో ఉన్నారు అని చెప్పేసి ఈ 3 డిఫరెన్సెస్ అయితే ఉంది. కానీ ఈ 3 ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ 3 మన సందర్భాలలో తీసుకుంటే ఈ 3 ఏంటి కామన్ అని అంటే, వెనుకబాటుతనం, బ్యాక్వర్డ్నెస్ అనేది కామన్ ప్రాబ్లం అన్నమాట, కామన్ క్రైటీరియా అన్నమాట. సో బీసీ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ అనే డిమాండ్ ఉండేది. కాకా కలేల్కర్ కమిషన్ ఏదైతే 1955లో కాన్స్టిట్యూట్ చేసిందో అది కూడా 3400 కమ్యూనిటీలని బీసీస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి రికమెండేషన్ చేసింది. కానీ అప్పుడున్నటువంటి మొదటి గవర్నమెంట్, నెహ్రూజీ గవర్నమెంట్ అది పెద్దగా పట్టించుకోలేదు. అలా ముందుకు వెళ్తూనే ఉందన్నమాట. మనకు తెలుసు 1971లో ఇందిరాగాంధీ గారి పవర్లోకి వచ్చేసి 1975 నుంచి 1977లో ఎమర్జెన్సీ విధించడం వల్ల 1977 ఎలక్షన్స్ అనేది మళ్ళీ కాంగ్రెస్ వస్తుందన్న నమ్మకం లేకుండా ఎమర్జెన్సీ వల్ల అప్పుడు జనతా గవర్నమెంట్ 1977లో ఏమని ముందుకెళ్ళిందని అంటే, మీరు గనక మాకు గనక ఓటు వేస్తే ఎమర్జెన్సీలో జరిగినటువంటి తప్పులు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లు, వెనుకబడినటువంటి తరగతుల గురించి, వెనుకబడిన కులాల గురించి ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ఎక్స్క్లూజివ్ కమిషన్ ఏం రికమెండేషన్ ఇస్తుందో అది మేము పాటిస్తాము అని చెప్పిందనమాట. ఈ 2 ప్రామిస్ల వల్ల 1977లో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చింది. దాని పేరే జనతా గవర్నమెంట్. సో ఈ జనతా గవర్నమెంట్ ఫామ్ అయిన 1977లోనే ఇమీడియట్గా వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎవరిని హెడ్ చేశారంటే బీపీ మండల్. ఈ బీపీ మండల్ కమిషన్ 1978, 1979లో చదివి 1980లో వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారన్నమాట. సో బీపీ మండల్ కమిషన్ ఏమని రికమెండేషన్ ఇచ్చింది అని అంటే, 27% రిజర్వేషన్స్ ఇవ్వాలి బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి, వాళ్ళు కూడా వెనకబడ్డారు, వాళ్ళలో అన్టచబిలిటీ లేదు కావచ్చు, వాళ్ళు అడవులలో ఉండట్లేదు కావచ్చు, కానీ వాళ్ళు
మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోనే ఉంటున్నారు, వెనకబాటుతనంతోని క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్తో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి బీపీ మండల్ కమిషన్, దానికే ఇంకో పేరు ఏంటంటే సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని బీపీ మండల్ కమిషన్, పాపులర్లీ కాల్డ్ అస్ మండల్ కమిషన్ అనేది ఫామ్ చేసి 27% రిజర్వేషన్స్ ఇవ్వాలని రికమెండేషన్ చేసిందనమాట. ఆ సందర్భంలో మళ్ళీ 1980లో డబుల్ పవర్తో ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చేసింది. ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అనే స్లోగన్తో వచ్చినటువంటి ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్గా ముందుకెళ్తూ ఈ రిజర్వేషన్స్ ఏదైతే డిమాండ్ ఉందో, ఈ రికమెండేషన్స్ ఏవైతే ఉందో బీసీలకి, అది కాస్త పక్కదోవ పట్టిపోయి దాన్ని పట్టించుకోలేదన్నమాట. అలా 1980 నుంచి 1984లో ఇందిరాగాంధీని చంపేశారు. సో 1984 తర్వాత మళ్ళీ అదే కోణాలకు సంబంధించిన విషయంలో రాజీవ్ గాంధీ గారు 1985లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1985 ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ 1989లో మళ్ళీ ఎల్టీటీఏ వారి చేతుల్లో రాజీవ్ గాంధీ గారు చనిపోవడం జరిగింది. సో 1989లో వచ్చినటువంటి వీపీ సింగ్ గవర్నమెంట్ ఏమని చెప్పిందనంటే, మీరు కనుక నాకు పవర్ ఇస్తే నేను ఖచ్చితంగా బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మొట్టమొదటిసారిగా యాక్షన్ తీసుకున్నటువంటి గవర్నమెంట్ వీపీ సింగ్ గవర్నమెంట్. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ ఇస్తాను అని చెప్పగానే వాళ్ళ గవర్నమెంట్ ఒక్కసారి కుప్పకూలిపోయింది. మళ్ళీ 1980, 1990, 1991, 1992లో అనిశ్చితి ఉండే, రాజకీయమైనటువంటి అనిశ్చితి ఉండేనన్నమాట. సో 1992లో పివి నరసింహారావు గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో మళ్ళీ 27% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా 27% రిజర్వేషన్స్ ఓబీసీకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇచ్చారన్నమాట. అలా ఈ బీసీ కమ్యూనిటీకి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ, ప్రభుత్వ ఉద్యోగాలలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో 27% రిజర్వేషన్ ఉంటుంది. ఎక్సెప్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉండదు, పార్లమెంట్ వ్యవస్థలో ఉండదు, స్థానిక సంస్థల్లో ఉండదు. స్థానిక సంస్థలలో ఉండాలి అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇష్టం అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఇవ్వించుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఎలక్షన్స్కి కానీ రాజకీయ పరంగా కానీ ఎలాంటి రిజర్వేషన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు మన పివి నరసింహారావు గారి గవర్నమెంట్. ఆ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనకు 27% బీసీలకు వచ్చిందో అది పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్. ఎవరు రికమెండ్ చేశారు అని అంటే బీపీ మండల్ కమిషన్ రికమెండ్ చేశారు. సో భారత రాజ్యాంగం సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ సాధనమే ఒక ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ లాగా వెనుకబడినటువంటి తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎలాగైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే వీళ్ళు ఎలక్షన్స్లో రాకముందు, ఎవరు మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందు వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ చేశారో, బీసీ డిక్లరేషన్ ప్రామిస్ చేశారో దాన్ని నిలుపుకుంటూ 42% రిజర్వేషన్ని, ఏదైతే 23% ఉందో ఆ 23ని కాస్త 42% రిజర్వేషన్ లాగా చేశారన్నమాట. ఆ సందర్భంలోనే మనకి బీసీ రిజర్వేషన్ ఎలా ఇస్తారు? 3 సందర్భాలలో 3 కోణాలలో ఇస్తారన్నమాట. ఒకటి సామాజికంగా అంటే సోషల్లీ బ్యాక్వర్డ్ అవుతే, లేకపోతే ఆర్థికంగా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అవుతే, లేకపోతే ఎడ్యుకేషనల్ విద్యాపరంగా. ఈ మూడు క్రైటీరియాస్లలో ఎవరైతే బ్యాక్వర్డ్నెస్లో ఉంటారో, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ, దాన్నే మనం ఏమంటామనంటే సామాజికంగా, ఆర్థికంగా అండ్ విద్యాపరంగా ఎవరైతే వెనకబడుతుంటారో వాళ్ళని బీసీ కమ్యూనిటీ లాగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి బీసీ రిజర్వేషన్స్ యొక్క ఫలాలు అందుబాటులో తెచ్చి ఒక సామాజిక న్యాయమైనటువంటి వ్యవస్థ రూపొందించాలని చెప్పేసి ఈ 27% రిజర్వేషన్స్ అయితే బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే కోణంలో మనం చూసుకుంటే ఏమి లీగల్ ఫ్రేమ్వర్క్, ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏమని చెప్తుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏమని చెప్తుందంటే ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎవరైతే వెనుకబడి ఉంటారో అని చెప్పారు. సో అది ఎస్సీ, ఎస్టీయే కాదు, ఎవరైనా సరే, ఏ తరగతులైనా సరే వాళ్ళు వెనుకబడితే మాత్రం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ 16 క్లాస్ 4 చెప్పినటువంటి సందర్భం. అందులోనే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను చెప్పినట్టుగా మండల్ కమిషన్, ఈ 1980లో ఏదైతే మండల్ కమిషన్ వచ్చిందో, రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే స్లోగన్ మీద వచ్చినటువంటి మండల్ కమిషన్ 1980స్లో 27% రిజర్వేషన్స్ ఇవ్వండి అని రికమెండ్ చేసింది. అది ఎప్పుడు అమలైంది అని అంటే 1992లో పివి నరసింహారావు గారి హయాంలో అమలైనటువంటి సందర్భం. ఇప్పుడు మనం రిజర్వేషన్స్ చూసుకుంటే ఎలా ఉంది? ఎస్టీలకి 7.5, ఎస్సీలకి 15,
బీసీలకి అదర్ సెంట్రల్ గవర్నమెంట్లో అనమాట. అక్కడ ఇంకా సబ్ కేటగరైజేషన్ కాలేదు, వర్గీకరణ కాలేదు. ఓబీసీస్లో 27%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో 10%. అలా ఓవరాల్గా చూసుకుంటే దగ్గర 60% ఆఫ్ ద రిజర్వేషన్స్ పోతుంది. ఓపెన్ కేటగిరీలో, మెరిట్ కేటగిరీలో 40%, అప్రాక్సిమేట్లీ 40% మాత్రమే మెరిట్ కేటగిరీలో ఉంటుంది యాజ్ ఆఫ్ టుడే. సో ఎస్టీలకి 7.5, ఎస్సీలకి 15, ఓబీసీస్కి 27%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10%. అలా అన్ని కలిపితే 59.50% రిజర్వేషన్స్కి వెళ్తుంది. ఓపెన్లో, మెరిట్లో, జనరల్ కేటగిరీల కింద, జనరల్ కేటగిరీ అంటే అందరూ వస్తారనమాట, అందులో 40% ఉందన్నమాట. సో ఓబీసీస్కి రిజర్వేషన్స్ 27% ఇవ్వడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ఏమైందంటే వర్గీకరణ జరిగింది బీసీస్లలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ చూసామనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ, బి, సి, డి అని చేసి 29% దాకా ఈ సబ్ కేటగరైజేషన్ చేసి, అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీడీ అని సబ్ కేటగరైజేషన్ చేసి అలా రిజర్వేషన్స్ 29% వరకు ఇచ్చారు. తమిళనాడులో సుమారుగా 50% రిజర్వేషన్స్ బీసీలకు ఉంటుంది. అక్కడ బీసీ రిజర్వేషన్, బీసీ పీపుల్ ఎక్కువనమాట. తమిళనాడులో 50% దాకా బీసీ రిజర్వేషన్ వ్యవస్థ ఉంది. మన తెలంగాణ, కర్ణాటక తీసుకుంటే బీసీలకు ప్రత్యేక ఉపవర్గీకరణతో రిజర్వేషన్లు ఉన్నాయంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ అలా ఉన్నాయి. కానీ మన 27% మన కర్ణాటకలో ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 29% ఉంది. అదే తమిళనాడు తీసుకుంటే 50% ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మాత్రము ఎస్టీలకి 7.5, ఎస్సీలకి 15%, ఓబీసీలకు 27%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అయితే 10%. అలా ఓవరాల్గా 59.5% రిజర్వేషన్స్ కింద పోతే పైగా ఏవైతే పైన 40% ఉంటుందో ఆ పైన 40% వచ్చేసి మన జనరల్ కేటగిరీకి వెళ్తుందన్నమాట. సో ఈ సందర్భంలో బీసీల వర్గీకరణ గురించి డిమాండ్ ఉంది. ఈ బీసీలలో ఏమవుతుంది అని అంటే గావాయ్, ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. జస్టిస్ బిఆర్ గావాయ్, మన ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు సీజే ఏమన్నారు తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒక ట్రైన్లో మనం జనరల్ కంపార్ట్మెంట్లోనంట మన గావాయ్ సార్ చెప్పినటువంటి, సీజీఐ చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, సో ట్రైన్ కంపార్ట్మెంట్లో బయట ఉండి ఫుల్ రష్ ఉన్నటువంటి ట్రైన్ కంపార్ట్మెంట్లో మనం అందులో ఎక్కాలి అనుకుంటామంట. సో ఇలా ఆయన చెప్పారు, ఎస్సీలైనా సరే, బీసీలైనా సరే ఎక్కాలి అనుకుంటారంట. ఎక్కిన తర్వాత వాళ్ళు ఎక్కుతారు కదా ట్రైన్లో, వాళ్ళు ఎక్కేసిన తర్వాత డోర్ పెట్టేస్తారంట, దర్వాజా పెట్టేస్తారంట. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి కదా ఇంకా. సో వేరే వాళ్ళని రానివ్వరంట. సో అందుకోసము ఈ సందర్భంలో గావాయ్ గారు ఏమన్నారంటే, అలా ఎస్సీలలోనైతేనేమి, బీసీలలోనైతేనేమి వర్గీకరణ లేకపోవడం వల్ల కొన్ని కమ్యూనిటీస్లో రిజర్వేషన్స్ అన్నీ తినేస్తున్నాయి. మిగతా ఎస్సీ కమ్యూనిటీస్కి ఇవ్వట్లేదు, మిగతా బీసీ కమ్యూనిటీస్కి ఇవ్వట్లేదు. సో అక్కడ వర్గీకరణ జరిగిందనుకోండి, ఇప్పుడు మన ఎస్సీలో జరిగినట్టు ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడీ లాగా ఇప్పుడు ఎట్లయితే సబ్ కేటగరైజేషన్ జరిగిందో అదేవిధంగా సబ్ కేటగరైజేషన్ కనుక బీసీలలో కూడా జరిగితే ఖచ్చితంగా ఎవరైతే వర్గాలకి ఆ యొక్క ఫలాలు అందట్లేదో ఆ వర్గాలకు కూడా ఫలాలు అందడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ రిజర్వేషన్స్ యొక్క బెనిఫిట్ పొందుతుందని చెప్పేసి రోహిణి కమిటీ, జస్టిస్ రోహిణి కమిటీ అనే కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఓబీసీస్ యొక్క వర్గీకరణ జరుగుతుందన్నమాట. సో ఈ సందర్భంలో సబ్ కేటగరైజేషన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి గావాయ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, గావాయ్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. సో రిజర్వేషన్స్ ఎవరెవరికి వర్తిస్తుంది? ప్రభుత్వ ఉద్యోగాలలో వర్తిస్తుంది, ప్రభుత్వ విద్యా సంస్థలలో లైక్ ఐఐటీస్, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలో వర్తిస్తుంది, స్కాలర్షిప్స్ హాస్టల్లో కూడా వర్తిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందనంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అని చెప్పేసి ఆర్డినెన్స్ చేయడము, బిల్లు పాస్ చేయడము ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిందనమాట. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 42% బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి. సో ఇది మనము ఇప్పటిదాకా అర్థం చేసుకున్నటువంటి రిజర్వేషన్స్ వ్యవస్థ. ఇక్కడ కొన్ని సవాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్? మొదటి ఛాలెంజ్ ఏంటంటే క్రీమీ లేయర్ కింద ప్రస్తుతం ఈ సంవత్సరం తీసుకుంటే ఎవరి పేరెంట్స్ ఇన్కమ్, బీసీలలో పేరెంట్స్ ఇన్కమ్ వస్తుందండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో ఫ్యామిలీ ఇన్కమ్ వస్తుంది. పేరెంట్స్ ఇన్కమ్, ఎవరి పేరెంట్స్ ఇన్కమ్ అయితే 8 lakhs అండ్ ఎబవ్ ఉందో వాళ్ళు క్రీమీ లేయర్ కింద వస్తారు. అంటే క్రీమీ లేయర్ అంటే వాళ్ళు బీసీలు అయినప్పటికీ కూడా వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, వాళ్ళు జనరల్ కేటగిరీ లాగానే నమోదు చేసుకుంటారు. ఎవరి పేరెంట్స్ ఇన్కమ్ అయితే 8 lakhs కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. సో వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. సో బీసీ రిజర్వేషన్ వ్యవస్థ ఎవరికి వర్తిస్తుందనంటే వెనుకబడినటువంటి తరగతుల్లో ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ కేటగిరీలో ఉంటారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ సవాల్ ఏంటంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనమాట. ఎంఆర్ఓనో ఏదో విధంగా మ్యానిపులేట్ చేసేసి వాళ్ళకి ఇన్కమ్ ఎంత వచ్చినా సరే ఇన్కమ్ తక్కువ వచ్చిందని చూపించేసి, మొన్న చూస్తే పూజా కాడేకర్ అనే ఇష్యూ, అంతకుముందు ఇంకో అమ్మాయి సివిల్ సర్వీసెస్లో ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు
వాళ్ళు, ఇలా ఎన్నో ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ క్రీమీ లేయర్ వ్యవస్థ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఎలా మనం మారిస్తే బాగుండు, ఎందుకంటే ఎవరికైతే ఆ ఫలాలు అందట్లేదో వాళ్ళకు అందితే బాగుండు అనేది ఒక పెద్ద ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటంటే బీసీ జాబితాలో చేరేందుకు రాజకీయమైనటువంటి ప్రేరేపణలు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కాపు కమ్యూనిటీ వారు వెల్ ఆఫ్, అయినా కూడా కాపు కమ్యూనిటీ యొక్క డిమాండ్ ఏంటంటే మాకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి. జాట్ కమ్యూనిటీ రాజస్థాన్లో వెల్ ఆఫ్ జనరల్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వండి అని అంటున్నారన్నమాట. అలా ఈ రాజకీయపరమైనటువంటి ప్రేరేపణలు కూడా ఉన్నాయి. ఉపవర్గీకరణపై న్యాయపరమైన సవాళ్ళు. ఇప్పుడు సెంట్రల్లో ఓబీసీలో ఓబీసీ ఏ, ఓబీసీ బి, ఓబీసీ సి ఎలా చేయాలి, ఏ ప్రాతిపదికన చేయాలి అనేవి కొన్ని సవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మన చేతిలో. ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో మీకు ఫైనల్గా బీసీ రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ సాధనకు ఒక సాధనం. దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే సహజ సిద్ధమైనటువంటి ఉపవర్గీకరణ, క్రీమీ లేయర్ అమలు మరియు సరైన మానిటరింగ్ అవసరము. అంటే వాళ్ళు జెన్యూన్ బీసీలా కాదా, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ వెల్ ఆఫ్ అయింది అనుకోండి వాళ్ళని బీసీలోంచి తీసేయాలి. ఇలా ఒక ప్రాపర్ మానిటరింగ్ వ్యవస్థ ఉంటే కనుక ప్రతి ఒక్క మనిషి ఒక సోషల్ జస్టిస్ అందుకొని దాని ద్వారా దేశం యొక్క అభివృద్ధి ప్రోగ్రెస్లోకి ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. సో ఇది బీసీ ప్రకారంగా బీసీ గురించి నేను ఇచ్చినటువంటి విశ్లేషణ. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.